వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో 10వ జాతీయ చేనేత వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం ఆవరణంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సాయిబాబా వీవర్స్ సెల్ సొసైటీ చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలను ధరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన పొందూరు ఖాదీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి వహిస్తున్నారన్నారు. చేతి అల్లికలతోనే వస్త్రాలు తయారు చేయడంలో పొందూరు ప్రసిద్ధి చెందిందన్నారు. రాబోయే రోజుల్లో చేనేత కార్మికుల సంక్షేమాన్ని ప్రధానముగా తీసుకుని ప్రభుత్వం నిధులు కల్పించేందుకు చర్యలు చేపడుతుందని తెలిపారు. పొందూరు చేనేత సన్న ఖాదీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి కంకణం కట్టుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం అధ్యక్షులు గుంటుకు కామేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఖాదీ చేనేత పరిశ్రమ అభివృద్ధి గురించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఖాదీ చేనేతను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ ఖాదీ చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికులకు మరింత అండగా ప్రభుత్వాలు నిలిచి చేనేత వస్త్రాలు మనుగడ కోల్పోకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రేగిరి లక్ష్మి, సాయిబాబా వీవర్స్ సెల్ మేనేజర్ వట్టం శ్రీనివాసరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చిగిలపల్లి రామ్మోహన్, కూటమి నాయకులు, చేనేత ఖాదీ కార్మికులు పాల్గొన్నారు. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. కార్మిక ఐక్యత, జై చేనేత, జై చేనేత, జై చేనేత, జై చేనేత. ఖాదీ వస్త్రం వాడండి, ఖాదీ వస్త్రం ధరించండి. ఖాదీ మరియు చేనేత కార్మికుల అభివృద్ధి గురించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతో సహాయ సహకారాలు చేస్తూ ఇంకా ఈ ఖాదీ చేనేతని అభివృద్ధి పదంలో నడిపించుటకు ప్రతి ఒక్కరూ ఖాదీ చేనేత ధరించండి. అలాగే ఈ నేత కార్మికులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ఇది మనుగడ కోల్పోకుండా ఉండటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టెక్స్టైల్ పార్కులా ఏర్పాటు చేసి ఈ పొందూరు మరియు చుట్టుపక్కల విలేజెస్లో చాలామంది నేత ఖాదీ కార్మికులు ఉన్నారు. వాళ్ళు వలసలు పోకుండా ఉండటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దీన్ని మరింత అభివృద్ధి పదంలో ఇచ్చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ సదుపాయం అయితేనేమి, గృహ నిర్మాణాలు అయితేనేమి, అలాగే ఈ ఉడుకు కార్మికులు ఉన్నారు వాళ్ళకి, అలాగే ఈ నేతన్న నేస్తంలో వాళ్ళకు కూడా పెన్షన్ సదుపాయము, అలాగే ఈ సదుపాయాలు కంటిన్యూ చేస్తూ ఇంకా వాళ్ళకి మన దగ్గరలో ఈఎస్ఐ హాస్పిటల్ అనేది లేదు. దానికి మన రాష్ట్ర కేంద్ర మంత్రివర్యులు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇచ్చేస్తూ కృషి చేస్తూ ఇక్కడ కల్పించవలసిందిగా కోరుతూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులు, అదే బీజేపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అలాగే టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ఈ సంఘానికి ఇచ్చేసినందుకు ఖాదీని ప్రోత్సహించి చేనేతను ప్రోత్సహించి అభివృద్ధి పదంలో నడిపిస్తారని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో ఈ మధ్య జరిగినటువంటి మన్ కీ బాత్లో తెలియజేయడం ఏంటంటే చేనేత వస్త్రాలను ఎవరైతే ఈ చేనేతను నేతన్నలు ఎవరైతే
ఈ వస్త్రాలను తయారు చేస్తున్నారో వారికి పెద్ద ఎత్తున మనం ప్రచారం కల్పించి వారికి చేయూతనివ్వాలని చెప్పి మాకు పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మేము ఈ శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ మళ్ళీ ఈ సంస్థ ఇక్కడ ఉన్నటువంటి పొందూరు సొసైటీ సభ్యులందరూ కూడా ఇందులో పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని జాతీయ చేనేత దినోత్సవం చైతన్య ర్యాలీని మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం అనంతరం కూడా ఈ మన ఖాదీ వస్త్రాన్ని కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కేంద్రంలో కూడాను ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఈ చేనేత ర్యాలీ మహిళలు చేనేత వస్త్రాలు ధరించి పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ చేనేతనాలకి ఏదో విధంగా మనం తోడ్పాటును అందించాలన్న ఒక ఆలోచన, పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించి వారికి రుణాలు కూడా సౌకర్యం కల్పించేటటువంటి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టడం జరుగుతుంది. దీన్ని వినియోగించుకోవాల్సినటువంటి తరుణం వాళ్ళకి మనం అన్ని విధాలుగా కూడా మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీజీ ఏదైతే స్వదేశీ ఉద్యమ నేపథ్యంలో చేనేత కార్మికులు చేనేతల ఆధారంగా సాగించినటువంటి ఉద్యమ స్ఫూర్తి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల క్రిందట దేశ ప్రధానమంత్రిగా వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే ఈరోజు జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించబడి ఇవాళ మనం 10వ చేనేత దినోత్సవాన్ని పండగ రూపంలో చేసుకుంటున్నటువంటి తరుణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పొందూరు సన్నఖాదీ కార్మికులతో కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈనాటికే కాదు ఏనాటికైనా సరే పొందూరు సన్నఖాదీకి ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుర్తింపు ప్రస్తుతం గత కొన్ని పర్యాయాలు నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్లో ప్రస్తావించినటువంటి సందర్భంగా ఈ ఖాదీ కార్మికులు సన్నఖాదీ తాలూకా ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు వీరి కోసం తీసుకుంటున్నటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలను కూడా రాబోయే రోజుల్లో ఈ కార్మికుల తాలూకా సంక్షేమం ప్రధానంగా భావించి తీసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల నేపథ్యం కేటాయిస్తున్నటువంటి నిధుల నేపథ్యంలో మరొకసారి పొందూరు సన్నఖాదీకి ఒక పూర్వ వైభవాన్ని సాధించడానికి మోడీ గారు కంకణం కట్టుకున్నటువంటి సందర్భంగా ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది. జై హింద్.